రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, ఇక హస్తం పార్టీతో వేగలేమంటూ పీచే మూడ్ అంటున్నారు జంపింగ్ ఎమ్మెల్యేలు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్. వాళ్ళ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మరోసారి రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు ఎగరవేశారు. కాంగ్రెస్ పార్టీలో వేగలేమంటూ అంటున్న మాటలు ఇవాళ మరొకసారి స్పష్టం చేశాయి. మొన్న ఇటు ఏ ఎమ్మెల్యేని చూసి అంటే పోయిన 9 మంది ఎమ్మెల్యేలో ఎవరిని చూసినా ఇవాళ పీచేముడు అన్నట్టే వివరిస్తున్నారు. నిన్న దానం నాగేందర్, ఇవాళ సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న పోచారం శ్రీనివాసరెడ్డి సైతం కాంగ్రెస్ ప్రభుత్వంపై రెబల్ జెండా ఎగరేశారు. అభివృద్ధికి సహకరిస్తామని చెప్తే పార్టీలో చేరాను, కానీ అలాంటి అభివృద్ధి ఏమీ లేదని కుండబద్దలు కొట్టారు. నాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే తాను పార్టీ మారాల్సి వచ్చిందని, అంతే తప్ప కాంగ్రెస్ అంటే తనకి ఏమాత్రం ఇష్టం లేదని చెప్పుకొచ్చారు పోచారం. రేవంత్ సర్కార్ లో ఏం జరుగుతుందో మరొకసారి బట్టబయలు చేశారు పోచారం. రేవంత్ ను మంత్రులంతా లైట్ తీసుకుంటున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా కుండబద్దలు పెట్టారు. మంత్రులకు స్వయాన ముఖ్యమంత్రి నిధులు మంజూరు చేయమని చెప్పినా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని ధ్వజమెత్తుతూ పొంగులేటి బట్టి కూడా సీఎం మాటలు వినడం లేదు. వేం నరేందర్ రెడ్డికి స్వయాన సీఎం చెప్పినా పట్టించుకోవడం లేదని, అందుకు నిదర్శనమే ఆయనకు 50 సార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదని మరొకసారి స్పష్టం చేశారు. అయితే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎవరు కూడా సంతృప్తికరంగా లేరనేది మరొకసారి పోచారం శ్రీనివాసరెడ్డి బట్టబయలు చేశారు. అయితే ఆ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు పెద్ద జెండా మేము పెద్ద పీట వేస్తాం, మీకు కావాల్సిన అన్ని సమకూరుస్తామంటూ ఆనాడు చెప్పిన మాటలన్నిటి కూడా ఇవాళ పోచారం ఒకటొక్కటిగా బయట పెట్టుకొచ్చారు. మొన్న దానం నాగేందర్ సైతం ఇదే విషయం చెప్పారు. ఎమ్మెల్యేకి సంబంధించిన నిధుల విడుదలలో కూడా ఇవాళ జాప్యం జరుగుతుంది, మంత్రులు ఎవరు కూడా అందుబాటులో ఉంటలేరు, అభివృద్ధికి నోచుకుంటలేదు అని చెప్పేసి మొన్న దానం నాగేందర్ చెప్పింది. వాళ్ళ మరోసారి పోచారం శ్రీనివాసరెడ్డి తనకు సంబంధించిన అన్నింటినీ కూడా ఇవాళ బయట పెట్టి వాళ్ళ రేవంత్ సర్కారు ఏం చేస్తుందో, రేవంత్ సర్కారులో ఏం జరుగుతుందో మరొకసారి నిరూపించారు. ఒక మంత్రికి ఇంకో మంత్రి ఇవ్వలేదు, ముఖ్యమంత్రి అంటే మాటే అసలు పట్టించుకునే నాయుడే లేడు, ఇవాళ ముఖ్యమంత్రికి దిక్కులేని మాకెవరు అన్నట్లుగా వాళ్ళ పోచారం కుండబద్దలు కొట్టారు. అభివృద్ధి కోసం మేము కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి వచ్చింది, కానీ ఈ దౌర్భాగ్య స్థితి ఉంటుందని మేము ఊహించుకోలేదు అన్నట్టు కూడా ఇవాళ స్పష్టం చేశారు. పోచారం శ్రీనివాసరెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుంచి కూడా ఆయన కొంత అసంతృప్తిగా ఉన్నారు. అంతకు ముందుకు బుజ్జగింపులు చేశారు. బుజ్జగింపుల తర్వాత కొంత మార్పు వస్తుంది, అభివృద్ధి చేసుకుందామని చెప్పారు, కానీ ఎలాంటి అభివృద్ధి చేయలేదని చెప్పేసి వాళ్ళ మరొకసారి బట్టబయల్చారంటే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేకి ఈ స్థితి ఉంటే ఇవాళ యావత్ తెలంగాణలో ఉన్న మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏందనే ఒక చర్చ జోరుగా జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఈ 9 మంది ఎమ్మెల్యేలు కూడా ఇవాళ మేము పార్టీలో ఉండలేమని చెప్పినట్లు మనకు మరొకసారి స్పష్టమవుతుంది. నికత్ రైట్, థ్యాంక్ యూ లివిల్. ఏమైనా ఏం కాలేదా? ఏమైంది? 100 కోట్లు ఎస్డిఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు, తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి, బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దావకార బాన్సుడు బంద్ అయింది, కోర్టు బంద్ అయింది. సిద్ధపరిసర వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. ఫోన్ చేస్తే బట్టిలే పట్టాడు, పొంగులెట్టే పట్టాడు. ఏమని చెప్పుకోవాలి నేను? ఇక అన్నం పెట్టుడు మరిస్తారా? కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది. అన్నం పెట్టుడు మరిస్తారా? కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది. జంపింగ్ ఎమ్మెల్యేలు రేవంత్ సర్కార్ పై తిరుగుబాటు చేస్తున్నారు. హస్తం పార్టీతో వేగలేమంటూ పీచెముడు అంటున్నారు. నాగేందర్, ఇవాళ మరో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై రెబల్ జెండా ఎగరవేశారు. అభివృద్ధికి సహకరిస్తామని చెబితే పార్టీలో చేరానని, కానీ అలాంటి అభివృద్ధి లేదని కుండబద్దలు కొట్టారు. నాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలోనే తాను పార్టీ మారాల్సి వచ్చిందని, అంతే తప్ప కాంగ్రెస్ అంటే తనకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదని చెప్పారు పోచారం.
ఇక రేవంత్ సర్కార్లో ఏం జరుగుతుందో కుండబద్దలు కొట్టారు పోచారం. రేవంత్ మంత్రులే లైట్ తీసుకుంటున్నారని మండిపడ్డారు. సీఎం స్వయానా మంత్రులకు నిధులు మంజూరు చేయమని చెప్పినా పట్టించుకోవడం లేదని దుయ్యబట్టారు. మంత్రులకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదని ధ్వజమెత్తారు. పొంగులేటి బట్టి కూడా సీఎం మాటలు వినడం లేదన్నారు. వేం నరేందర్ రెడ్డికి స్వయానా ముఖ్యమంత్రి చెప్పినా పట్టించుకోవడం లేదని, ఆయనకు 50 సార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదన్నారు. ఏమైనా ఏం కాలేదా? ఏమైంది? 100 కోట్లు ఎస్డిఎఫ్ ఉంటే 30 కోట్లు ఇచ్చారు, తర్వాత బంద్. దగ్గర 70 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఉంటే 20 కోట్లు ఇచ్చి 25 కోట్లు ఇచ్చి 45 కోట్లు ఇవ్వాలి, బంద్. పనులన్నీ పేమెంట్ లేక ఆగిపోతున్నాయి. ఆ కాంట్రాక్ట్ పని చేయమంటే పేమెంట్ ఇవ్వమని అంటున్నాడు. దావకార బాన్సుడు బంద్ అయింది, కోటి దావకార బంద్ అయింది. సిద్ధపరిసర వారి కాంట్రాక్ట్ 40 కోట్లు ఇవ్వాలి, వాడు బంద్ చేసిండు. ఫోన్ చేస్తే బట్టి లేవట్టాడు, పొంగులెట్టేవాడు. ఏమని చెప్పుకోవాలి నేను? ఇక అన్నం పెట్టుడు మరిస్తారా? కష్టం కదా. అయితే రాజకీయ పరిణామాల వల్ల కొంతమంది దౌర్భాగ్యులు చేసినటువంటి బాధల వల్ల నేను కొంత నిర్ణయం తీసుకొని మారాల్సి వచ్చింది.